హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఎంతో విశిష్టమైన ముక్కోటి ఏకాదశి ఏ రోజున వచ్చింది, అలాగే తిథి ఎంతవరకు ఉంది, ఆ రోజు నక్షత్రాలు ఏమిటి, ఉత్తర ద్వార దర్శనం గురించి ఈ వివరాలన్నీ క్లియర్గా మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఏకాదశి రోజున ఉపవాసం ఎలా చేయాలి, పూజ యొక్క విధి విధానం ఏమిటి, ఆ వివరాలు కూడా నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఆ వీడియోస్ కూడా చూడగలరు. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాసపు శుద్ధ ఏకాదశినే మనం ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటాము. ఈ రోజే ముక్కోటి దేవతలు శ్రీహరిని దర్శించుకున్నారని, అలాగే విష్ణుమూర్తి ముక్కోటి దేవతలతో పాటు భూలోకానికి విచ్చేసి భక్తులందరినీ తరింపచేసిన రోజు ఈ రోజునే కనుక ఈ రోజున ఈ ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటారు. మరి ఈ ఏకాదశి తిథి ఎంతవరకు ఉంది, ఆ రోజు నక్షత్రం ఏమిటి, ఆ వివరాలు కూడా చూద్దాము. ధనుర్మాసపు శుద్ధ ఏకాదశినే మనం ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశిగా జరుపుకుంటాము. ఈ రోజు తిథి ఏకాదశి. ముక్కోటి ఏకాదశి మనకి డిసెంబర్ 23వ తారీఖున అనగా శనివారం నాడు వచ్చింది. ఈరోజు మనకి ఏకాదశి తిథి డిసెంబర్ 22వ తారీఖున అంటే శుక్రవారం ఉదయం 9:38 నుండి డిసెంబర్ 23వ తారీఖున శనివారం ఉదయం 7:56 వరకు మనకి ఏకాదశి తిథి అనేది ఉంది. మనకి సూర్యోదయానికి ఏ తిథి ఉందో ఆ తిథినే మనం ఆ రోజంతా భావిస్తాం కాబట్టి మనం ఏకాదశి అనేది 23వ తారీఖున చేసుకోవాలి. అలాగే ఈరోజు నక్షత్రం భరణి నక్షత్రం కాబట్టి ముక్కోటి ఏకాదశి మనకి డిసెంబర్ 23వ తారీఖున శనివారం వచ్చింది ఫ్రెండ్స్. అలాగే ఈ రోజున మనం వైకుంఠ ద్వార దర్శనం కూడా చేసుకుంటాము. మనకి వైకుంఠ ద్వార దర్శనం అనేది కూడా 23వ తారీఖున చేసుకోవచ్చు. 23వ తారీఖున ఉదయం 8 గంటల వరకే మనకి ఏకాదశి తిథి ఉన్నప్పటికీ కూడా ఈ రోజంతా కూడా మనం వైకుంఠ ద్వార దర్శనం అనేది చేసుకోవచ్చు. అలాగే తిరుపతిలో మనకి వైకుంఠ ద్వార దర్శనం అనేది 10 రోజులు పెట్టారు ఫ్రెండ్స్. డిసెంబర్ 23వ తారీఖున శనివారం ఉదయం 3 గంటల నుంచి మనకి తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం అనేది మొదలవుతుంది. ఇది మనకి 10 రోజుల పాటు కూడా ఈ వైకుంఠ ద్వార దర్శనం అనేది ఉంటుంది. ఈ వైకుంఠ ద్వార దర్శనం జనవరి 1వ తారీఖు వరకు కూడా కొనసాగుతుంది ఫ్రెండ్స్. జనవరి 1వ తారీఖుతో మనకి రాత్రి 12 గంటలతో ఈ వైకుంఠ ద్వార దర్శనం అనేది ముగుస్తుంది. ఇది ఫ్రెండ్స్ ముక్కోటి ఏకాదశి ఏ రోజున వచ్చింది, అలాగే వైకుంఠ ద్వార దర్శనం వివరాలు. అలాగే ఏకాదశి రోజున ఉపవాసం ఉండేవారు ఉపవాసం ఎలా ఉండాలి, ఆ రోజు పూజా విధానం ఏమిటి, ఆ వివరాలన్నీ కూడా నేను క్లియర్గా వేరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఆ వీడియోస్ కూడా చూడగలరు. ఏకాదశి విధి విధానం అంతా కూడా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మరిన్ని వివరాలతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు.